సిటీలో పోలీసులు మెరుపు దాడులు చేసిండ్రు. అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా రా మెటీరియల్ ని టన్నుల కొద్దీ పట్టుకున్నారు. గోదాముల్ని సీజ్ చేసి నిర్వాహకులని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత గుట్కా బిజినెస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సిటీలో ఇయాల ఒక్కరోజే 2 ప్రాంతాలలో భారీగా గుట్కా ప్యాకెట్లు, గుట్కా తయారు చేయడానికి ఉపయోగించే పొగాకును పట్టుకున్నారు పోలీసులు. గోడౌన్లల్లో బస్తాలకు బస్తాలు గుట్కా రా మెటీరియల్ చూసి షాక్ అయినరు పోలీసులు. 2 ప్రాంతాల్లో పట్టుబడ్డ గుట్కా విలువ 70 లక్షల దాకా ఉంటదని పోలీసులు అంటున్నారు. పొద్దుగాల శంషాబాద్ పిఎస్ పరిధిలోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడల పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో ఓ గోదాంల భారీగా నిషేధిత గుట్కా రా మెటీరియల్ పట్టుకున్నారు. దీని విలువ 50 లక్షల దాకా ఉంటదని చెప్తున్నారు పోలీసులు. గుట్కా దందా చేస్తున్న శర్మ పరారీలో ఉండగా ఈడ పనిచేసే 10 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రా మెటీరియల్ which will be used for preparation of the gutka. So total అంతా కూడా మనము వెరిఫై చేస్తే ఇది ఒక 6 కంపార్ట్మెంట్స్ ఉన్న గోడౌన్. దీంట్లో ఒక 2 ఫుల్గా టొబాకో రా మెటీరియల్ స్టఫ్ చేసి ఉంది. తర్వాత ఒక సెంటెడ్ మెటీరియల్ ఉంది, ఒక పౌడర్. దాదాపు 30 టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు ఒక 50 lakhs. ఇంకోవైపు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా గుట్కా దందా మీద దాడులు చేశారు. ఈడీ బజార్లా 20 లక్షల విలువైన నిషేధిత గుట్కా పట్టుకున్నారు. దీంట్లో రా మెటీరియల్ తో పాటు గుట్కా ప్యాకెట్లను కూడా సీజ్ చేశారు. ఈ గుట్కా బిజినెస్ ను సర్వేశ్వర్ కుమార్ పాశ్వాన్, అన్వర్, రహీంలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 40 రా మెటీరియల్ ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్ ఒక రా మెటీరియల్ తయారు చేసి వాటిని సాచెట్ లోకి 40 బస్తాలు, ఒక్కొక్కది 70 kgs ఉంది. అట్లాగే 20 బండల్స్ స్టిక్కర్స్, 7 కార్టూన్స్, మిగతా ఏవైతే మనకు ఇవన్నీ కూడా మెటీరియల్ ని సీజ్ చేసి సెక్షన్ 272, 273 ఐపీసీ కింద 3 వ్యక్తుల్ని భవానీనగర్ పోలీస్ స్టేషన్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సుమారు 25 లక్షల వర్త్ మెటీరియల్ ని సీజ్ చేసి నిషేధిత గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.